టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాలు ఎదుటి వాళ్ళను ముంచే పనుల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. డబ్బుతో రెవెన్యూ రికార్డులను సైతం మార్చేసి పేద రైతుల పొట్టలు కొడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు. ఈ మొత్తం తంతు రెవెన్యూ అధికారుల కనుసన్నలో జరుగుతోంది. రైతుకు తెలియకుండా భూమి పత్రాలను ట్యాంపరింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇతరులకు కట్టబెడుతూ ఉన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస గ్రామంలో ఏరుబోతు సూర్యకాంతం అనే రైతుకి 161-9 సర్వే నంబర్లో 11 సెంట్ల భూమి ఉండేది. అయితే భూ ఆక్రమణదారుల కన్ను ఈ భూమి మీద పడింది. రైతుకు తెలియకుండా మునిపైడయ్య అనే వ్యక్తి అతని అన్నదమ్ములతో కలిసి భూమి హక్కు పత్రాలను రెవెన్యూ అధికారులు అండదండలతో తారుమారు చేశాడు. భూమిని జీజీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి అప్పజెప్పేందుకు డీల్ కుదుర్చుకొని దానికోసం రెవెన్యూ అధికారులతో బేరాలు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న రైతు పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ కంప్లైంట్ గురించి తెలుసుకున్న పైడయ్య చేసిన మోసం బయటపడితే ఏం జరుగుతుందో అని గుట్టు చప్పుడు కాకుండా భూమి పత్రాలను మళ్ళీ రైతు పేరు మీద నమోదు చేయించి ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ యథావిధిగా నేటికి ఆ రైతుకు చెందిన భూమి ఇవ్వకపోవడంతో ఆ రైతులు తమకు న్యాయం చేయండి అంటూ యూటీవీని ఆశ్రయించారు. ఇక ఇదే అంశం మీద సమాచారం మా కరెస్పాండెంట్ భరత్ కుమార్ అందిస్తారు. అన్యాయంగా లాక్కున్నారని రికార్డులు ట్యాంపరింగ్ చేసి పూర్తిగా కూడా తమ భూమిని తమకి దక్కకుండా అన్యాక్రాంతం చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది రైతులు యూటీవీని ఆశ్రయించారు. మరీ ముఖ్యంగా ప్రారంభ గ్రూపుకి సంబంధించిన జీజీఆర్ హౌసింగ్ ఇండియా లిమిటెడ్, అదేవిధంగా పైడయ్య అనేటటువంటి వ్యక్తి తమ భూమిని రికార్డులు ట్యాంపరింగ్ చేసి స్వాధీనం చేసుకున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది అనే దానిపైన రైతులే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, అసలు మీకు ఏం జరిగింది, మీ ఊరు పేరేటి, మీకు ఎటువంటి అన్యాయం జరిగింది చెప్పండి. మాది గొండాయిపాలెం అనే గ్రామం. అందులో మాది 161/9 మా ల్యాండ్ ఉందండి. అది ఏం చేశారంటే రికార్డులు మార్చేసి పేరం హరిబాబుకు అమ్మేశారు. అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు. తర్వాత ఇది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం, అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళ దగ్గర తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఈ టైంకి ఇస్తాను, ఈ డేట్లో ఇస్తానని చెప్పాడు. తరలా చూస్తే 2 నెలలు గడువు అయిపోయింది. అదిగా అంటాడు, ఇదిగా అంటాడు, ఏమీ ఉండదు. చేస్తాను అంటాడు, గంటకి చేస్తాను అంటాడు, గంటకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇలాగ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు, ఎన్నో బాధలు పెడుతున్నాడు. మీ భూమిని అమ్మింది ఎవరు? ప్రారంభంలో ఏం చేశారు? మీకు ఏ హామీ ఇచ్చారు? అమ్మినటువంటి వాళ్ళు ఎవరు? మీ భూమి ఎన్ని సెంట్లు? ఇది సాధారణంగా రికార్డులో 11 సెంట్లు వస్తుంది. మనకి హద్దుల పర్పస్ మీద 9 సెంట్లు వస్తుంది. ఇది 161/9 భూమి. గొండాయిపాలెం అనే గ్రామం. అందులో డెంకాడ మండలం, విజయనగరం జిల్లా. భూమి మీద మేమే ఉన్నాం. ఇప్పటికీ భూమి మీద వ్యవసాయం మేమే చేసుకుంటున్నాం. భూమి మీద సాధారణంగా బంగారం పండుగ అనేది మాకు నవంబర్లో జరుగుతుంది. ఆ టైంలో స్తంభాలు వేయడానికి వస్తే ఆ టైంలో మేము పండగ హడావిడిలో చూసుకుంటే అడిగాము, ఎవరు ఇక్కడ మీకు స్తంభాలు వేయడానికి అర్హత ఇచ్చారు అని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారు, వాళ్ళ సార్తో మాట్లాడించారు. ఇలాగా మాకు మునిపైడి అనేవాడు అమ్మేశాడు, ఇన్ని సెంట్లు ఎంత అని అమ్మాడు అని చెప్పారు. చెప్పాక మేము సైట్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే సైట్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, తప్పు జరిగింది, మీది మీకు ఇస్తామని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. పేరం వాళ్ళు, జీజీఆర్ హౌసింగ్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఇస్తానని కూడా మాట ఇచ్చారు. తీరా చూస్తే ఈ మునిపైడైన వాడికి ఫోన్ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఫోన్ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఇస్తానంటున్నాడు, ఎవరంటున్నాడు. మునిపైడి అనేవాడు వీడండి, ఈ మనిషి అండి. ఊర్లో చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అండి. ఒక టీడీపీ పార్టీ నాయకుడు, కార్యకర్త. ఊర్లో చాలా మందికి ఇలాగే చాలా మంది అన్యాయాలు కూడా చేస్తున్నాడు. అడిగేవాడు ఎవడు లేడు. ఇలాగ చాలా మందికి ఇబ్బంది పెడుతున్నాడు. ఇస్తాను అంటున్నాడు, కానీ రెస్పాన్స్ అవ్వట్లేదు. అది ఈ మనిషి అలాంటి రికార్డులు మార్చేశాడు. ఎలా మార్చారు? ఎంఆర్ఓ సహకరించారు, వాళ్ళందరూ సహకారంతోనే చేశాడు సార్. విఆర్ఓ సహకారం ఉంది, ఎంఆర్ఓ సహకారం ఉంది, ఆర్ఐ సహకారం ఉంది. వీళ్ళందరూ సహకారాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఇప్పుడు మారారు సార్, వాళ్ళ పేర్లు అంతగా నాకు ఐడియా లేదు. ఇప్పుడు అయితే మారారు డిపార్ట్మెంట్. వాళ్ళ సహకారంతోనే ఇది చేశారు సార్. ఇలాగ ఇది ఒకటే కాదు సార్, చాలా చాలా ఎకరాలు సెంట్లలో కూడా జరుగుతున్నాయి. చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పెడుతున్నాడు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఇలాగ ఎన్నో వస్తాయి, ఇంకా వస్తాయి ముందుకు, ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. ఒకరిని ఇద్దరిని బాధ పెట్టలేదు సార్. కనీసం ఒక 100 మంది రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. చాలా మంది రైతుల దగ్గర అడ్డగోలుగా చేస్తున్నాడు ఇలాంటి పనులన్నీ. మీరేం చేస్తారు?
నీ జీవితంలో నువ్వేం చేస్తుంటావు? నీ బతుకు తెరువేటి? నా ఈ భూమి బతుకు మీద తీరు ఆధారపడి తగరపల్స్ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీలో నేను డ్యూటీ చేస్తాను. ఉమ్, నా జీతం రోజుకి 500 మాత్రమే. నేను డ్యూటీకి వెళ్ళకపోతే ముగ్గురిని పోషించలేను. నా పరిస్థితి ఇలా ఉంది. ఉమ్. నేను ఒక దాంట్లో నీకేం డ్యూటీ కావాలని చేస్తాను. కోరుకుంటున్నావు? నా పొలం నాకు కావాలని ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అది మీ పేరు? ఎరుబోత్ సాయి కుమార్. ఇదే ఎదుబోత్ సాయి కుమార్ కి సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం అసలు ఈ దీనికి సంబంధించినంత వరకు కూడా ఎలా జరిగింది, ఊర్లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, మీకు ఏం జరిగిందమ్మా? మీ భూమి ఎన్ని సెంట్లు? నువ్వు భూమి మీద ఉంటుంటావా? రోజులు వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం ఉంటుంది. ఆ, వ్యవసాయం మేము చేసుకుంటాం బాబు. ఉమ్, మేము చేసుకుంటే బంగారం పండుగ ఆడు పెన్సింగ్ అయినాక వచ్చాడు. ఆ పెన్సింగ్ అయినాక వస్తే మా పిల్లడు ఎందుకో అటుక చెల్లాడు. అమ్మ మన భూమిలో పెన్సింగ్ వేయడం ఎందుకు అనేసి ఏం పని మీరు ఎమ్మారెట్టి మమ్మల్ని అడిగారు. మేము మన భూమి మేము ఎందుకు అమ్ముతామని నీకు తెలియకంటే మేము అన్నాము. అప్పుడు ఆ తంబాలు ఎక్కడైనా పారిస్తాము. పారిసిన తర్వాత వాళ్ళ సార్కి వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరు సార్? ఆ సార్ ఎవరు పేరంబోల్కి కూలోళ్ళు ఫోన్ చేశారు. మీ భూమి మీకు అమ్మాడు బాబు. లేక మా మొక్కలు మీకు తెలుసా? మా సంతకాలు మీకు అక్కడ ఉన్నాయా? ఏం పని మీద బాబు మా భూమి మీరు కొన్నారు? దొంగ భూములు కొంటే మీరు అమ్మడానికి మీరు కొనడానికి అది కరెక్టే నెట్ బాబు అని మేము అడిగాము. అయితే పలానోళ్ళు ఎమ్మారు వాళ్ళ పుట్టాలు మేము పెడతామని వాళ్ళు పెట్టారు. పెడితే తెరమ్మ సొత్తవుడు పైడియ్య ముని సీను మును ఆదన్న ముని సాయి ఆ పుట్టాలు మాకు పెట్టారు. అప్పటి నుంచి ఆడితో మేము పోరాడతాను బాబు. మీరు ఏడు పీక్కోండి, ఏడు చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి. మీకు మాకు సంబంధం భూమి ఇవ్వాల్సిన సంబంధం లేదని మాతో పని మాడుతాడు బాబు. మాకు యూట్యూబ్ నమ్ముకొని ఉన్నాం. మాకు ఇది తప్ప ఏ ఆధారం లేదు. మా తల్లి ముగ్గురు దీనికి తప్ప ఇంకా ఆధారం మాకు లేదు. మేము ఇంత బతకాలన్నా చావాలన్నది ఇదే మాకు ఆధారం. మాకు మీ యూట్యూబ్ నుంచి లైవ్ మాకు మంచి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏం కావాలనుకుంటున్నారు? మా భూమి మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం బాబు. యూట్యూబ్ నుంచి మాకు న్యాయం చేస్తారని మీ దగ్గరికి మేము వచ్చాం బాబు. ఏ న్యాయమైనా మీరే చెయ్యాల. మీరే చేస్తే మాకు సావే సిద్ధం బాబు. ఇంకంత తప్ప మాకు ఆధారం లేదు. ఆ ఒక్క మొక్కే మాకు ఆధారం. మాది మాకు అప్పచెప్పండి బాబు. ఇది చూడొచ్చు. మనం ఈయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పుడున్నటువంటి డాక్యుమెంట్ కి సంబంధించినంత వరకు కూడా ముని పైడయ్య, ఆ ముని ఆదన్న 30 సంవత్సరాలు, ముని ఆదన్న వాళ్ళ ఫాదర్ కి సంబంధించినంత వరకు అలాగే ముని సాయి కుమారు, అదే విధంగా ముని శ్రీను, తర్వాత చూడొచ్చు పూర్తిగా కూడా ముని ఆదన్న వీళ్ళంతా కలిపి ఈ భూమిని రికార్డు ట్యాంపరింగ్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా భూములకు సంబంధించినంత వరకు వీళ్ళ పేరు ఉన్నటువంటి భూమి 9 సెంట్లను కూడా పూర్తిగా ట్యాంపరింగ్ చేశారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. పూర్తిగా ఎలా చేశారు అనే దానిపైన డాక్యుమెంట్స్ వీళ్ళు సృష్టించుకున్నారు. చూడొచ్చు ముని ఆదన్న, అదే విధంగా వీళ్ళు ఎలా అమ్మారు, ముని పైడయ్య అనే వాళ్ళు ఎలా అమ్మారు అనేది కూడా పూర్తిగా వీళ్ళు డాక్యుమెంట్స్ అంతా కూడా రెవెన్యూ శాఖ దీంట్లో తేటతలం అవుతుంది. రెవెన్యూ శాఖ పూర్తిగా కూడా వీళ్ళ భూమిని ఏదైతే 9 సెంట్లుగా ఉన్నటువంటి వీళ్ళ భూమి ఇదిగో ఇక్కడ చూడొచ్చు. రికార్డుల ప్రకారం అయితే 161 సర్వే నంబరు 9లో 11 సెంట్లు అప్పుడు ఉన్నటువంటిది. ఆ 11 సెంట్లను కూడా పూర్తిగా వీళ్ళ పేరు మీదకు మార్చుకొని ఆ ప్రారంభ గ్రూపుకి జీజీఆర్ హౌసింగ్ అనేటటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా మనం డాక్యుమెంట్ లో చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించినంత వరకు వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా కలవడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కలిసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇవ్వండి చూడొచ్చు. అర్జీ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసిన అనంతరం కూడాను వీళ్ళకి మేము మీ భూమిని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామంటూ కూడా డాక్యుమెంట్ లో పెట్టినటువంటి సిచ్యువేషన్. ఏదైతే వీళ్ళకి సంబంధించినంత వరకు అదే జీవనాధారంగా ఉండేటటువంటి మనుషులు, మట్టి మనుషులుగా ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆ భూమి మీద వచ్చేటటువంటి ఆదాయంతో వీళ్ళు ముగ్గురి జీవితాలు గడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ భూమి లేకపోతే వాళ్ళ జీవితాలు కూడా అన్యాక్రాంతం అయిపోతాయి, మేము రోడ్డును పడే పరిస్థితి ఉంటుందంటూ కూడా యూటీవీని ఆశ్రయించడంతో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది అనేది బయటికి తీసుకొచ్చేందుకు యూటీవీ నడుం బిగించింది. రైతుల పక్షాన నిలిచేందుకు యూటీవీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా డాక్యుమెంట్లు తారుమారు చేశారు. తారుమారు చేసి అక్కడ ఉన్నటువంటి జీజేఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి అమ్మామంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు కూడా ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఇటువంటి ట్యాంపరింగ్ పాల్పడినటువంటి రెవెన్యూ శాఖ మీద, ట్యాంపరింగ్ చేసేటటువంటి రెవెన్యూ శాఖ మీద, ట్యాంపరింగ్ పాల్పడినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రైతులకి అండగా ప్రభుత్వంతో పాటుగా యూటీవీ నిలుస్తుంది. ఖచ్చితంగా ఈ రైతులకి న్యాయం జరిగేంత వరకు కూడా యూటీవీ వీళ్ళ తరపున ఉంటుందంటూ కూడా తెలియజేస్తున్నాం. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ విశాఖ నుంచి.
ఇక మునిపైడయ్య అతని అన్నదమ్ములు కలిసి చేస్తున్న నిర్వాకాలు అన్నీ ఇన్ని కావని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏకంగా డాక్యుమెంట్లు ట్యాంపరింగ్ చేస్తూ లక్షల్లో డబ్బులు గడిస్తున్నారని చెబుతున్నారు. ఇదేంటని అడిగిన రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారని వారు వాపోతున్నారు.